ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ఎవరు జాయిన్ అయింది? ఎవరు? కోనేరు కోనప్ప జాయిన్ అయింది. ఎవరు? తిరిగి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, గతంలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో పడక తిరిగి బీఆర్ఎస్ జాయిన్ అయ్యాడు. ఇది ఎవరికి? ఆర్ఎస్పీకి పెద్ద షాక్ ఇది. ఇప్పుడు ఆర్ఎస్పీ ఏం చేస్తున్నాడు? అది కాలేదు కాబట్టి అక్కడ ఎక్కువ తిరుగుతున్నాడు ఆర్ఎస్పీ. ఇప్పుడు ఆర్ఎస్పీ వర్సెస్ కోనేరు కోనప్ప ఫైట్ నడుస్తుంది. అక్కడ ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈయన జాయిన్ తిరిగి తీసుకోండి అంటే ఇది ఆర్ఎస్పీకి తెలిసే తీసుకున్నారా అంటే ఇట్లా ఉంటది. ఎవరైనా కొత్త నాయకులు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళ కుటుంబం తర్వాత ఆర్ఎస్పీ చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆర్ఎస్పీ యొక్క చరిష్మాను తగ్గియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరో ఒక చెక్ పెట్టాలి. ఆ చెక్ పెట్టాలంటే ఇది కోనేరు కోనప్పని తీసుకొస్తే ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్యాడర్ బలంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆర్ఎస్పీ పోయి స్వేచ్ఛగా తిరుగని చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా ఆర్ఎస్ ప్రణ్ కుమార్ పోయి తిరిగిండు కదా, ఏది నాగర్కర్లో పోయి హల్చల్ చేసిండు. సిర్పూర్ కాగజ్ నగర్ పోయి హల్చల్ చేసిండు అక్కడ. ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ పోయినటువంటి ఆర్ఎస్పీ నేను అక్కడి నుంచే పోటీ చేస్తా అని బలంగా చెప్పిండు. ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేస్తా అని చెప్పి అన్నాడు అంటే అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కేటీఆర్ ఇచ్చిన పర్మిషన్ హరీష్ రావు ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు వీళ్ళేమో అగ్రవర్ణాలు, ఆయనేమో దళితుడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు? అగ్రవర్ణాలకి తొత్తుగా మారినటువంటి ఆర్ఎస్పీ ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా సిర్పూర్ కాగజ్ నగర్ పోయి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, త్వరలో నేనే ఎమ్మెల్యే, మనల్ని ఎవరు అడ్డుకుంటాడో చూడండి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టిండు. కొట్టంగానే ఏమైంది? ఇమీడియట్ గా కోనేరు కోనప్ప ఇప్పుడు కాదు, గత 8 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుదామని తిరుగుతా ఉన్నాడు. కానీ సడన్ గా ఎందుకు చేర్చుకున్నారు ఈయనని అంటే కేవలం ఆర్ఎస్పీకి చెక్ పెట్టడానికి మాత్రమే ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. ఇది ఆర్ఎస్పీ కూడా తెలుసు. ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినా బాధపడుతున్నాడు. రేపు మాపు పోయి కేసీఆర్ దగ్గర కూర్చొని పంచాయతీ పెడతాడు కూడా. ఆర్ఎస్పీ 100% పెడతాడు ఇది. సో ఇక సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆర్ఎస్పీకి నో ఎంట్రీ ఉండదు. ఇక సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన సోదరుడు కోనేరు కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒకరు దొంగ, ఇంకొకరు గజ దొంగ, ఇద్దరు దొంగలే. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, హరీష్ రావు వారిద్దరికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. సో దీనిలో జగదీశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైంది కదా. ఆర్ఎస్పీ ఇక్కడనే తెలుసుకో ఈ రాజకీయాలు. నువ్వే తోపు తురుమని అనుకుంటావు కానీ అంత సినిమా లేదు నీకు, గుర్తుపెట్టుకో.